అష్టచత్వారింశः సర్గः 48వ సర్గ. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే హనుమంతుణ్ణి బంధించుట, హనుమంతుడు రావణ సభలోకి ప్రవేశించుట. 1వ శ్లోకము. తతః స రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాదిదేశేంద్రజితం సరోషం. హనుమంతుడు అక్షకుమారుని చంపగా మహాత్ముడగు రావణుడు వికలమైన తన మనస్సును సమాధానపరుచుకొని కోపముతో మండిపడుచు ఇంద్ర సదృశుడగు ఇంద్రజిత్తుణ్ణి ఇట్లు ఆజ్ఞాపించెను. 2వ శ్లోకము. తమస్త్రవిచ్ఛస్త్రవిదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాతా సురేషు సేంద్రేషు చ దుష్టకర్మా పితామహారాధన సంచితాస్త్రః. నీవు అస్త్రములను ఎరిగినవాడవు, శస్త్రప్రయోగమెరిగిన వారిలో శ్రేష్ఠుడవు. దేవతలకు రాక్షసులకును కూడా దుఃఖము కలిగించువాడవు. నీ పరాక్రమము సురులకు అసురులకును సుపరిచితము. బ్రహ్మను ఆరాధించి బ్రహ్మాస్త్రము బడసినవాడవు. 3వ శ్లోకము. తవాస్త్రబలమాసాద్య నాసురా నమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. నీ అస్త్రబలమునెదిరించి యుద్ధమున అసురులు గాని మరుద్గణములు గాని దేవతలు గాని దేవేంద్రుడు గాని నీ ముందు నిలువ సమర్థులు కారు. 4వ శ్లోకము. న కశ్చిత్త్రిషు లోకేషు సంయుగేన గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞః త్వమేవ మతిసత్తమః. ముల్లోకములలో ఎవ్వడునూ యుద్ధమున నిన్ను ఎదిరించి శ్రమనొందని వాడుగాని తన బలముచే తపముచే రక్షింపబడినవాడుగాని లేడు. నీవే ఆయా దేశకాలముల భేదములను చక్కగా ఎరిగినవాడవు. మిక్కిలి మేలైన బుద్ధి వైభవము కలవాడవు. 5వ శ్లోకము. నతేస్త్వశక్యం సమరేషు కర్మణా నతేస్త్వకార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్త్రిషు సంగ్రహేషు వై న వేదయస్తేస్త్రబలం బలంచతే. యుద్ధములందు నీ పరాక్రమమునకు అసాధ్యమగు కార్యము లేదు. బుద్ధి కౌశలముతో ఆలోచించి నీవు సాధింపలేని పని లేదు. ముల్లోకములలో నీ అస్త్రబలమును భుజబలమును ఎరగని వీరుడు లేడు. 6వ శ్లోకము. మమానురూపం తపసో బలంచతే పరాక్రమశ్చాస్త్రబలంచ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం. నీ యొక్క తపోబలము, యుద్ధమున నీ పరాక్రమము, అస్త్రబలమును నీవు నా పుత్రుడవైనందులకు తగియున్నవి. యుద్ధక్షేత్రమున నీవు నిలచియుండగా జయము నిశ్చితమగుటచే నా మనస్సు ఎంత మాత్రము కలతనొందదు. 7వ శ్లోకము. నిహతాః కింకరాః సర్వే జంబుమాలీ చ రాక్షసః. ఆ వానరుని వలన కింకర రాక్షసులెల్లరునూ జంబుమాలియు చచ్చినారు. 8వ శ్లోకము. అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః
బలాని సుసమృద్ధాని శాశ్వనాగరథాని చ. వీరులగు అమాత్యపుత్రుడు సేనానులు 5 మరణించినారు. సమర్థులైన సైనికులు, గుర్రములు, ఏనుగులు, రథములు నశించినవి. 9వ శ్లోకము. సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః నహి తేష్వేవ మే సారో యస్త్వయ్యరి నిషూదనా. నీ సహోదరుడు మనకు ఎంతో ప్రీతిపాత్రుడగు అక్షకుమారుణ్ణి కూడా చంపినాడు. ఓ శత్రునాశకుడా, మరణించిన వారిపై నాకు విశ్వాసము లేకుండెను. ఆ బలము నీయందే కలదు. 10వ శ్లోకం. ఇదం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం. ఓ బుద్ధిమంతుడా, నీవు ఇప్పుడు మన గొప్ప సేనాబలమును, వానరుని ప్రభావమును, పరాక్రమమును, నీ బలమును కూడా సమీక్షించి నీ బలమునకు తగిన వేగమును పొందుము. 11వ శ్లోకము. బలావమర్దస్త్వయి సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరంచ సమారభ స్వాస్త్రవిదాం వరిష్ఠ. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడా, శత్రువులను నాశనము చేయు స్వభావము గల నీవు ఆ వానరునకు చెంతనుండగా ఎట్లు సైన్యమునకు నాశము కలగకుండునో ఆ విధముగా నీ బలమును, శత్రుబలమును పరిశీలించి కర్తవ్యమనుష్ఠింపుము. 12వ శ్లోకము. నవీరసేనా గణశోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతేః ప్రమాణం న చాగ్నికల్పః కరణేన హంతుం. వీరుడా, సామూహికముగా యోధులను పరిమార్చు ఆ వానరుని ఎదుట సేన ప్రయోజనకారి కాదు. మిక్కిలి శక్తిగల వజ్రము వంటి కఠినమైన ఆయుధముతో ఎదిరించుటయు నిష్ఫలం. అది అతని ముందు దుర్బలమేయగును. హనుమంతుని గమనశక్తి వాయుదేవునకునూ లేదు. అతడగ్నివలే తేజోమూర్తి అగుటచే పిడికిలి మున్నగు వానిచే మరణించడు. 13వ శ్లోకము. తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ. కావున నీవు ఈ విషయములను ఏకాగ్రతతో ఆలోచించి శత్రువు నీకు తీసిపోడని నిశ్చయమునర్చుకుని దివ్యమగు నీ అస్త్రముల ప్రభావమును తలంచుచూ వెడలుము. అపాయము కలగని రీతిగా కర్తవ్యము ఆరంభింపుము. 14వ శ్లోకము. నఖల్వియం అతిశ్రేష్ఠ యత్వాం సంప్రేషయామ్యహం ఇయంచ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా. పిన్నవగు నిన్ను పంపుటకు నిశ్చయించుట తండ్రినగు నాకు తగిన ఆలోచన కాదు. కాని ఇది రాజధర్మము, క్షత్రియుని ఆలోచనము. క్షత్రధర్మమున యోధిని పంపుటలో బంధుత్వము చూచుట జరగదు. 15వ శ్లోకము. నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారద్యవరిందమ అవశ్యమేవ యోద్ధవ్యం కామ్యశ్చ విజయో రణే. ఓ శత్రుసూదనుడా, కుశలుడగువాడు యుద్ధమున వివిధాయుధములను తప్పక ఉపయోగింపవలెను. యుద్ధమున విజయమే కోరదగినది. 16వ శ్లోకము. తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః
చకార భర్తారమదీన సత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధి. దేవతలతో సమానమగు ప్రభావము కలవాడు మహాబలశాలి వీరుడగు ఇంద్రజిత్తు తండ్రి పలికిన ఆ మాట విని యుద్ధము చేయుటకు కృతనిశ్చయుడై తండ్రికి ప్రదక్షిణమునర్చెను. 17వ శ్లోకము. తతస్తైస్వగనైరిష్టైః ఇంద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధతకృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత. ఆ ప్రకారముగా ఇంద్రజిత్తు తన యందు భక్తిగల రాక్షస గణములు తన్ను పొగడుచుండగా ఉద్ధతమైన కాంక్ష కలవాడై ఉత్సాహముతో యుద్ధ భూమిని చేరెను. 18వ శ్లోకము. శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతే సుతః నిర్జగాబ తేజాః సముద్రైవ పర్వసో. శ్రీమంతుడు తామర రేకుల వంటి కన్నులు కలవాడు మహా తేజశాలి రాక్షస రాజైన రావణుని తనయుడగు ఇంద్రజిత్తు పర్వ సమయములయందు సముద్రము పొంగునట్లు విజృంభించి యుద్ధమునకు వెడలెను. 19వ శ్లోకము. సపక్షిరాజోపమతుల్య వేగైః వ్యాలైశ్చతుర్భిః సితతీక్ష్ణదంష్ట్రైః రథం సమాయుక్తమసంగవేగం సమారురోహేంద్రజిదింద్రకల్పః. ఇంద్ర సమానుడగు ఇంద్రజిత్తు వేగమున పక్షిరాజగు గరత్మంతునకు సాటి అయి తెల్లనై వాడి అయిన కోరలు గల 4 సింహములు పూంచగా ఎంత మాత్రము విలంబము లేక మహావేగముతో భూమిని అంటకయే పోగల రథమును అధిష్ఠించెను. 20వ శ్లోకము. సరథీ ధన్వినాం శ్రేష్ఠః శస్త్రజ్ఞోస్త్రవిదాం వరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర శోభవత్. రథికుడు విలుకాండ్రలో శ్రేష్ఠుడు శస్త్ర అస్త్ర విధులలో కుశలుడగు ఆ ఇంద్రజిత్తు హనుమంతుడున్న చోటికి శీఘ్రమే రథము ఎక్కి వెడలెను. 21వ శ్లోకము. సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహృష్టతరోభవత్. హనుమంతుడును ఇంద్రజిత్తు రథపు ధ్వనిని వింటినారి సవ్వడిని విని మిక్కిలి ఆనందించెను. 22వ శ్లోకము. సుమహచ్చాపమాదాయ శితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామరణ పండితః. యుద్ధ కుశలుడగు ఆ ఇంద్రజిత్తు పెద్ద వింటిని తీక్ష్ణములగు ములుకులు గల బాణములను దాల్చి హనుమంతుణ్ణి చేరుటకై వెళ్ళెను. 23వ శ్లోకము. తస్మింస్తతః సంయతిజాత హర్షే రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుః మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః. అట్లు ఆ ఇంద్రజిత్తు మిక్కిలి సమరోత్సాహము కలవాడై బాణములు చేతదాల్చి వెడలుచుండగా దిక్కులన్నీయు కలుషితములయ్యెను. క్రూర మృగములు పలు విధములుగా అరచెను. 24వ శ్లోకము. సమాగతాస్తత్ర తు నాగయక్షాః మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః నభః సమావృత్య చ పక్షిసంఘాః
వినేదురుచ్చైః పరమప్రహృష్టాః. ఆ సమయమున నాగులు, యక్షులు, మహర్షులు, జ్యోతిశ్చక్రముయందు సంచరించువారైన సిద్ధులు తమ సంఘములతో ఆ యుద్ధభూమికి వచ్చి చేరిరి. పక్షి సంఘములను ఆకాశమును కప్పివైచి మిక్కిలి హర్షంతో బిగ్గరగా అరుచుచుండెను. 25వ శ్లోకము. ఆయాంతం సరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపిః విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. అట్లు రథమునెక్కి వచ్చుచున్న ఇంద్రజిత్తును చూచి వేగవంతుడగు హనుమంతుడు శీఘ్రమే సింహనాదము చేసి తన శరీరమును పెంచెను. 26వ శ్లోకము. ఇంద్రజిత్తు రథం దివ్యం ఆస్థితశ్చిత్రకార్ముకః ధనుర్విస్ఫారయామాస తటిదూర్జిత నిష్వనం. ఇంద్రజిత్తు దివ్యమగు రథమెక్కి చిత్రమగు వింటిని చేత ధరించినవాడై పిడుగువలే పెద్ద ధ్వని వచ్చునట్లు ధనుష్టంకారము చేసెను. 27వ శ్లోకము. తతః సమేతావతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌ రణ నిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేశ్చ పుత్రః సురాసురేంద్రావివ బద్ధవైరౌ. మిక్కిలి దుస్సహమగు వేగము కలవారును మహాబలశాలులను యుద్ధమున భయమెరుగని వారును అగు మేఘనాద హనుమంతులిరువురును పరస్పరము వైరము పూనిన దేవరాజగు ఇంద్రుడు బలివలె నుండిరి. 28వ శ్లోకము. సతస్య వీరస్య మహారథస్య ధనుష్మతః సంయతి సమ్మతస్య శరప్రవేగం వ్యహనత్ ప్రవృద్ధః చచార మార్గే పితురప్రమేయే. హనుమంతుడును తన శరీరమును పెంచి వీరుడు, మహారథుడు, విల్లుదాల్చినవాడు, యుద్ధకుశలుడగు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగమును అడ్డుకొనుచూ సంచరించెను. 29వ శ్లోకము. తతః శరానాయత తీక్ష్ణశల్యాన్ సుపత్రినః కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీరః పరవీరహంతా సుసన్నతాన్ వజ్రనిపాతవేగాన్. అప్పుడు ఆ శత్రువీరులను సంహరించునట్టి ఇంద్రజిత్తు పొడవైన వాడి మొనలు గలవి, చక్కని ఈకలు కట్టినవి, బంగారముతో నిర్మింపబడిన వెనుక భాగము కలవి, కొంచెము వంగియున్నవగు బాణములను ఆ హనుమంతునిపై విడిచెను. 30వ శ్లోకము. తతస్తు తత్స్యందన నిష్వనంచ మృదంగభేరీపటహస్వనంచ వికృష్యమానస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. అప్పుడు ఆ హనుమంతుడు రథధ్వనిని, మృదంగ భేరీ పటహ వాద్యనాదమును, ధనుష్టంకార శబ్దమును విని మరల పైకెగిరెను. 31వ శ్లోకము. శరాణామంతరేష్వాషు వ్యవర్తత మహాకపిః హరిస్తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. గురిచూచి బాణము కొట్టగల ఇంద్రజిత్తునకు లక్ష్యముపైనున్న దృష్టిని నిష్ఫలమునర్చుచు హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల నడుమ సంచరించెను. 32వ శ్లోకము. శరాణామగ్రతస్తస్య పునః సమభివర్తత ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాతానిలాత్మజః. వాయుపుత్రుడగు హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించు బాణములకు ఎదురు నిలుచుచు
అవి తన్ను చేరులోపలనే తన చేతులు చాచి పైకి ఎగయుచుండెను. 33వ శ్లోకము. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రతుర్యుద్ధముత్తమం. అట్లు మహావేగము కలవారు యుద్ధ కుశలురగు వారిరువురును సకల ప్రాణుల మనస్సులను రంజింపజాలిన గొప్ప యుద్ధమునర్చిరి. 34వ శ్లోకము. హనుమతో వేదన రాక్షసోంతరం నమారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమేత్య తౌ దేవ సమాన విక్రమౌ. ఇంద్రజిత్తు కాని హనుమంతుడు కాని వారిరువురి మధ్య ఉన్న దూరమును తెలుసుకునలేకపోయిరి. పరాక్రమమందు దేవతలతో సములైన వారు ఒకరిని ఒకరు జయించుటకు అసాధ్యులయ్యుండిరి. 35వ శ్లోకము. తతస్తు లక్ష్యే సవిహన్యమానే శరేష్వమోఘేషు చ సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మా. అట్లు పలుమార్లు గురి తప్పుచు అమోఘములగు బాణములు నిష్ఫలములగుచుండగా చూచి వింటిని ఎక్కుపెట్టుటలో అత్యంత ఏకాగ్రచిత్తుడైన మహాత్ముడగు ఇంద్రజిత్తు మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. 36వ శ్లోకము. తతో మతిం రాక్షసరాజసూనుః చకార తస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపేః సమీక్ష్య కథం నిగచ్ఛేదితి నిగ్రహార్థం. ఈ హనుమంతుడు ఇట్లు శరయుద్ధముచే చంపుటకు సాధ్యము కాడు అని ఇంద్రజిత్తు నిశ్చయించి అతని నెట్లు పట్టుకొనుటయా అని ఆలోచించెను. 37వ శ్లోకము. తతః పైతామహం వీరః సోస్త్రమస్త్రవిదాంబరః సందధేసు మహాతేజాః తం హరిప్రవరం ప్రతి. అప్పుడు మహా తేజస్వి వీరుడు అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడగు ఇంద్రజిత్తు ఆ కపిశ్రేష్ఠుడగు హనుమంతునిపై బ్రహ్మాస్త్రము సంధించెను. 38వ శ్లోకము. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహుః మారుతాత్మజమింద్రజిత్. మహాభుజుడును అస్త్రప్రయోగ కుశలుడును అగు ఇంద్రజిత్తు హనుమంతుడు చంపుటకు అసాధ్యుడని తెలుసుకొని బ్రహ్మాస్త్రముతో బంధించెను. 39వ శ్లోకము. తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన సవానరః అభవన్నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే. అట్లు హనుమంతుడు ఆ రాక్షసుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే బంధింపబడిన వాడై చేష్టలుడిగి నేలపై వడెను. 40వ శ్లోకము. తతోథ బుద్ధ్వా సదదస్త్రబంధం ప్రభో ప్రభావాద్విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీరః. హనుమంతుడు తాను బ్రహ్మాస్త్రముచే బంధింపబడినట్లు ఎరిగియు బ్రహ్మవరముచే ఇసుమంతయును బాధలేనివాడై తనకు పూర్వము బ్రహ్మాస్త్ర బంధము నుండి నీవు ముహూర్తములోనే ముక్తుడవు కాగలవు అని ఇచ్చిన వరమును తలంచుకొనెను. 41వ శ్లోకము. తతస్వాయంభువైర్మంత్రైః
బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహాత్. పిమ్మట బ్రహ్మకు సంబంధించిన మంత్రములతో అభిమంత్రితమైన ఆ బ్రహ్మాస్త్రమును చూచి హనుమంతుడు బ్రహ్మ తనకిచ్చిన వరమును ఇట్లు తలంచెను. 42వ శ్లోకము. నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురోః ప్రభావాత్. ఇత్యేవ మత్వా విహితాస్త్రబంధో మయాత్మయోనేరనువర్తితవ్యః. బ్రహ్మ ప్రభావముచే ఈ బ్రహ్మాస్త్రము నుండి విడిపించుకొనుటకు సామర్థ్యము నాకు లేదు. లోక గురువగు బ్రహ్మ ప్రభావమిది. ఇది గమనించి నేను ఈ బ్రహ్మదేవుని అస్త్రమునకు బద్ధుడనై ఉండవలయును. 43వ శ్లోకము. సవీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. అని అట్లు హనుమంతుడు బ్రహ్మాస్త్ర బలమును, తనకు బ్రహ్మ అనుగ్రహించి యొసగిన వరమును, అస్త్రమును విడిపించుకుని శక్తిని ఆలోచించి బ్రహ్మయాజ్ఞననుసరించి ఊరకుండెను. 44వ శ్లోకము. అస్త్రేణాపి హి బద్ధస్య భయం మమ న జాయతే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ. బ్రహ్మ మహేంద్రుడు నా తండ్రి వాయుదేవుడును నన్ను రక్షింపగా ఇప్పుడు బ్రహ్మాస్త్రము నన్ను బంధించినను భయపడను. 45వ శ్లోకము. గ్రహేణాపి చ రక్షోభిః మహాన్మే గుణదర్శనః రాక్షసేంద్రేణ సంవాదః తస్మాత్ గృహ్ణంతు మాం పరే. నన్ను ఈ రాక్షసులు పట్టుకొని బంధించినప్పటికీ నాకు ఇందు పర్యవసానమున గుణమే అగుపడుచున్నది. ఏలనన ఈ విధముగనైనా నేను రాక్షసేశ్వరుడు రావణునితో మాట్లాడగలుగుదును. కావున శత్రువులు నన్ను బంధింతురుగాక. 46వ శ్లోకము. సనిశ్చితార్థః పరవీరహంతా సమీక్ష్యకారీ వినివృత్తచేష్టః పరైఃప్రహస్యాభిగతైర్నిగృహ్య ననాదతైస్తైః పరిభత్స్యమానః. అని ఇట్లు కర్తవ్యంను నిశ్చయించిన వాడై శత్రువీరులను సంహరించువాడు, ముందు వెనుకలు ఆలోచించి కర్తవ్యమును ఆచరించువాడగు హనుమంతుడు చేష్టలుడికి శత్రువులు తనను గట్టిగా పట్టి బంధించి బెదిరించుచుండగా పెద్దగా గర్జించెను. 47వ శ్లోకము. తతస్తం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమనిందమం బబంధుశనవల్కైశ్చ ద్రుమచీరైశ్చ సంహతైః. శత్రువులను నశింపచేయువాడగు హనుమంతుడు అట్లు కదలికలేకయుండగా ఆ రాక్షసులు చూచి జనప నారలతో నారచీరలతో త్రాళ్ళు పేని వాటితో బంధించిరి. 48వ శ్లోకము. సరోచయామాస పరైశ్చ బంధనం ప్రసహ్య వీరైరభినిగ్రహం చ కౌతూహలాన్ మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేదితి నిశ్చితార్థః. హనుమంతుడు తనను అట్లు శత్రువులు బలాత్కారముగా పట్టి బంధించుట తెలుసుకొనిన వాడై రాక్షసరాజు రావణుడు కుతూహలముతో తనను తప్పక చూడదలంచును అని నిశ్చయించుకొని శత్రువులచే బంధమును ఇష్టపడినవాడయ్యెను. 49వ శ్లోకము. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధః సచాన్యం హి
న బంధమనువర్తతే. హనుమంతుణ్ణి ఆ రాక్షసులు నారత్రాలచే బంధించుటచే బ్రహ్మాస్త్రబంధము తొలగెను. అస్త్రబంధనము వేరొక బంధనము చేయుచో నిలువదు కదా. 50వ శ్లోకము. అథేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తం విముక్తమస్త్రేణ జగామ చింతాం నాణ్యేన బద్ధో హ్యనువర్తతే స్త్రం. అనంతరము వీరుడగు ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రాక్షసులు నారవస్త్రములచే బంధించుటచే బ్రహ్మాస్త్రబంధము వీడెను అని తెలుసుకొని, అయ్యో, ఏ ఇతర విధమగు బంధనము చేసినను బ్రహ్మాస్త్రబంధము నిలువదే అని విచారించెను. 51వ శ్లోకము. అహో మహత్కర్మ కృతం నిరర్థకం న రాక్షసైర్మంత్రగతిర్విమృష్టా పునశ్చ నాస్త్రే విహతేస్త్రమన్యత్ ప్రవర్తతే సంశయితాస్మ సర్వే. అయ్యో, ఈ మహాకార్యము ఇట్లు నిష్ఫలమైనది. ఈ రాక్షసులు మంత్ర ప్రభావమెట్టితో ఆలోచింపలేదు. ఒకమారు బ్రహ్మాస్త్రము నిష్ఫలమగుచో మరొక్కమారు అది కాని వేరొక అస్త్రము కాని పనిచెయ్యదు. ఇప్పుడందరము సంశయమునబడితిమి అని ఇంద్రజిత్తు చింతించెను. 52వ శ్లోకము. అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానమవబుధ్యత కృష్యమానస్తు రక్షోభిః తైశ్చ బంధైర్నిపీడితః. హనుమంతుడు బ్రహ్మాస్త్ర బంధము నుండి విడువబడి ఆ విషయము గమనింపడయ్యెను. తనను ఆ రాక్షసులు లాక్కొని పోవుచుండగా అట్లే బంధములచే పీడింపబడుచుండెను. 53వ శ్లోకము. హన్యమానస్తతః క్రూరైః రాక్షసైః కాష్ఠముష్టిభిః సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానరః. కఠినాత్ములగు ఆ రాక్షసులు హనుమంతుణ్ణి కట్టెలతో కొట్టుచు పిడికిళ్లతో పొడుచుచు రాక్షసరాజగు రావణుని సమక్షమునకు కొనిపోయిరి. 54వ శ్లోకం. అథేంద్రజిత్తం ప్రసమీక్ష్య ముక్తం అస్త్రేణ బద్ధం ద్రుమచీరసూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలం తం హరిప్రవీరం సగనాయ రాజ్ఞే. పూర్వము బ్రహ్మాస్త్రబద్ధుడై వృక్ష సంబంధమైన తాళ్లచే మరళకట్టుటచే ఆ బంధము నుండి విడువబడిన కపిశ్రేష్ఠుడు మహాబలశాలియగు హనుమంతుని ఇంద్రజిత్తు రాక్షస గణ పరివేష్టితుడగు రావణునకు చూపెను. 55వ శ్లోకము. తం మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసా రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్. మదించిన ఏనుగు వలె బంధింపబడియున్న ఆ వానర శ్రేష్ఠుని రాక్షసులు తమ రాజు రావణునకు చూపిరి. 56వ శ్లోకము. కోయంగస్య కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః ఇతి రాక్షస వీరాణాం తత్ర సంజజ్ఞిరే కథాః. ఇతడెవ్వడు, ఎవరింట దిగినాడు, ఎక్కడి నుండి వచ్చెను, ఏలవచ్చెను, ఎవ్వరివాడు అని ఇట్లు హనుమంతుని గూర్చి రాక్షస వీరులు పరస్పరము చెప్పుకొనిరి. 57వ శ్లోకము. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే రాక్షసాస్తత్ర సంక్రుద్ధాః పరస్పరమథా బ్రువన్.
ఇతనిని చంపుడు, కాల్చుడు, తినుడని ఈ ప్రకారముగా కుపితులైన రాక్షసులు ఉండొరులతో చెప్పుకొనజొచ్చిరి. 58వ శ్లోకము. అతీత్య మార్గం సహసా మహాత్మా సతత్ర రక్షోధిప పాదమూలే దదర్శ రాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచ. మహాత్ముడగు హనుమంతుడు అట్లు రాజమార్గమును దాటి మహారత్నములతో అలంకరింపబడిన ఇంటిని, ఆ ఇంటిలో రావణుని పాదముల చెంత వృద్ధులగు ముఖ్య సేవకులను చూచెను. 59వ శ్లోకము. సదర్శ మహాతేజా రావణః కపిసత్తమం రక్షోభిర్వికృతాకారైః కృష్యమానమితస్తతః. మహా తేజశాలియగు రావణుడును వికృతాకారులగు రాక్షసులచే ఇటునటు లాగబడుచున్న హనుమంతుణ్ణి చూచెను. 60వ శ్లోకము. రాక్షసాధిపతిం చాపి దదర్శ కపి సత్తమః తేజోబల సమాయుక్తం తపంతమివ భాస్కరం. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడును తేజోబల సమన్వితుడై ప్రజ్వలించు సూర్యుని వలెనున్న రావణుణ్ణి చూచెను. 61వ శ్లోకము. సరోష సంవర్తిత తామ్రదృష్టి దశాననస్తం కపిమన్వవేక్ష్య అథోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాదిశత్తం ప్రతి మంత్రిముఖ్యాన్. ఆ రావణుడు వెంటనే ఎర్రని నేత్రములను గుండ్రముగా త్రిప్పుచు హనుమంతుణ్ణి చూచి అచ్చట ఉపవిష్టులైన కులవృద్ధులు, శీలవృద్ధులు అగు మంత్రి ముఖ్యులను అతనిని గూర్చి తెలుసుకొనని ఆదేశించెను. 62వ శ్లోకము. యథాక్రమం తైః సకపిర్విపృష్టః కార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతోస్మి. అప్పుడు ఆ మంత్రులను క్రమముగా అతడు ఏ కర్తవ్యమును ఆచరించుటకు వచ్చినాడో, అతనిని ఎవరు పంపిరో అడగగా హనుమంతుడును, నేను వానరరాజగు సుగ్రీవుని వద్ద నుండి వచ్చిన దూతను అని తెలియజేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే 48 సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 48వ సర్గము సమాప్తము.